విశాఖపట్నం జిల్లా పెందుర్తి ప్రాంతంలో రాష్ట్ర గౌరవ కార్పొరేషన్ డైరెక్టర్ వేగి పరమేశ్వరరావు ఆధ్వర్యంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. పెందుర్తిలో ఉన్న లయోలా అనాథాశ్రమంలో పరమేశ్వరరావు అన్నదానం జరిపించారు. కార్యక్రమాన్ని నగర మేయర్ పీలా శ్రీనివాసరావు, పెందుర్తి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గండి బాబ్జీ ప్రారంభించారు. ఈ సందర్భంగా వీరందరూ మాట్లాడుతూ నారా లోకేష్ రాష్ట్రానికి చేస్తున్న సేవలను వివరించారు. అలాగే లయోలా అనాథాశ్రమం ద్వారా నిల్వ నీడలేని అభాగ్యులను హక్కున చేర్చుకుని వాళ్ళందరికీ సేవలు అందిస్తున్న ఆశ్రమ నిర్వాహకుడు దొడ్డి ప్రకాష్ రావును అభినందించారు. కార్యక్రమంలో పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏ రోజైతే అప్పుడు అనాధికారంలో ఉండేటప్పుడు పాదయాత్ర చేశారో ప్రజల కష్టాలు తెలుసుకొని ఆ కష్టాలని తెలుసుకున్న తర్వాత మంచి కార్యక్రమం చేసి ఈవేళ ఆయన లోకేష్ గారు మినిస్టర్ అయిన తరుణంలో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రజల అభివృద్ధి ధ్యేయంగా ఆయన ప్రజల కోసమే నిరంతరం ఉంటూ ఎన్నో మంచి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అలాగే ఈవేళ విశాఖపట్నానికి ఎన్నో ఐటీ కార్యక్రమాలు తీసుకొస్తున్నారు. అది చూసి మన పారిశ్రామికవేత్తలు కూడా గర్వపడుతున్నారు. నిజంగా చెప్పాలనుకుంటే ఈ కార్యక్రమం ఇది ఇంకొక రోజు కూడా స్కూల్లోకి వెళ్ళి పేద విద్యార్థులకి బట్టలు అలాగే బ్యాగులు కూడా పంచమని చెప్పారు. అవి కూడా చేస్తామండి. నిరంతరంగా ఈ ఆర్భాటాలు పోకుండా మా యువ నాయకుడు నారా లోకేష్ గారు జన్మదిన వేడుకల్లో మీ అందరూ పాల్గొన్నందుకు